రామ్ గోపాల్ వర్మకి డబ్బులు ఇస్తే ఏది దిమంటే అది తీస్తాడు. నాకు ప్రశ్నలు డబ్బులు ఇస్తే క్వశ్చన్స్ కూడా రానివ్వండి. డబ్బులు ఇస్తే ఏం చేయమంటే అది చేసేవాడి గురించే నేను ఆ మాట అన్నాను. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే చేశాడు. ఇప్పుడు అది బూతు సినిమా తీశాడు కదా, ఏంటది జిఎస్టీ అని ఒకటి తీశాడు, పచ్చి బూతు. తర్వాత అలాంటి చాలా చేశాడు. ఇదే దాసరి కిరణ్ కుమార్ అని ఆయన నిర్మాతగా ఆయన కొన్ని సినిమాలు ఆల్రెడీ వైసీపీకి ఫేవర్ గా ఇంత ముందు తీశాడు. ఇంకోటి ఏంటంటే గతంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా సెటైరికల్ సినిమాలు చాలా మంది చాలా తీశారు. వీళ్ళకి ఇది ఒక అలవాటు. లెట్ మీ ఆస్క్ ప్లీజ్. వీళ్ళకి ఇది ఒక అలవాటు. వాళ్ళకున్న ప్రతిభని ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్టోరీస్, ఏది హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని బందిపోట్లు, ఫామ్ హౌస్లు, గుడిసెలు. అప్పుడింత సిటీ అక్కడ ఫామ్ హౌస్ ఎక్కడ కానీ రైతులే చిన్న చిన్న ఊరు అవి. తర్వాత గుంటూరులో రమ్య, కొన్ని వందలండి. అవి తీయరు. అవి తీయడానికి మనసు రాదు. అవి తీసి ఇగో సమాజంలో ఇలా జరగకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వలేరు. మన తమిళనాడులో అది తీశారు కదా, ఆయన ఎవరు లాయరు సినిమా చంద్రు, అట్లా తీయలేరు. అట్లాంటివి తీసి సమాజానికి ఒక మెసేజ్, ఆ పోరాటం, ఆ పెయిన్ అవి చూపించలేరు. ఎంతసేపు ఈ రొచ్చులో పడి డబ్బుల కోసం ఏదో చేస్తారు. అలా విమర్శించవచ్చు, గడ్డి పెట్టొచ్చు. నేనేం ఎవరు వ్యతిరేకంగా గడ్డి పెట్టండి. ఇష్టం ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తిట్టుకుంటారు. కానీ ఇది ఏమైందంటే యాంటీ కాన్స్టిట్యూషనల్ గా వెళ్ళాడు కొలికపూడి అనేది కూడా రాట్లా. దాన్ని ఇప్పుడు ఆయన పబ్లిసిటీకి వాడుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. నేను చెప్తున్నాను. ఇంకో మాట అన్నారు ఇందాక, కంప్లైంట్ వెనకాల కూడా స్టోరీ ఉందని. అదే ఇప్పుడు హైదరాబాద్ లో ఆయన ఇంటి మీదకి వెళ్లి దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన తెలియజేసిన వాళ్ళని ఇంటర్వ్యూ కూడా పీకలేకపోయాడు. కంప్లైంట్ ఇస్తే ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఇవ్వాలి, తెలంగాణలో ఇవ్వాలి. ఆయన ఇంటి మీద ఎవరైతే వెళ్ళి ధర్నా చేశారో వాళ్ళ మీద హైదరాబాద్ లో తెలంగాణ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీ మీద కూడా ఇక్కడే ఇవ్వాలి. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? ఎందుకని ఇవ్వాలి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన వెనకాల ఉందన్న విషయం ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడింది హైదరాబాద్ లో, ఆయన ఉన్నది కూడా హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళే కదా అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఆడవిడ అంటాడు ప్రెస్ మీట్ లో, వీళ్ళు అందరూ స్టూడియోలో హైదరాబాద్ లో స్టూడియోలో పెట్టుకున్న వాళ్ళకి మీకు ఏపీతో పని అంటారు. సాక్షి ఛానల్ ఎక్కడుంది? అది బొందలే. సాక్షి స్టూడియో ఎక్కడుంది? పిచ్చివాగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్ని ఇక్కడ పెట్టుకుని వాళ్ళ ఎస్టేట్లు వాళ్ళ. అయితే ఒకటండి, నేను నిన్న ఆ మాట వచ్చిన తర్వాత విపరీతంగా జనం స్పందించారు. ఎక్కువ మంది స్పందించింది ఏంటంటే, మరీ అంత రేటు పెట్టారు ఎందుకు సార్ అంటున్నారు. ఎంత పెట్టారు మీరు? నిజంగా ₹1,00,00,000 చాలా ఎక్కువ సార్ అంటున్నారు. అలాంటి మనం అఫ్ కోర్స్ మీకు ఆయనకి జరిగే బ్యాటిల్లో ఇది నాకు ఆయనకే కాదండి, ఒక ఉన్మాదికి ఈ సమాజంలో కొన్ని విలువల్ని కాపాడుకోవాలనుకుంటున్నా చాలా మంది మనసులో ఉన్నది నేను మాట్లాడుతున్నా. మీరు చాలా మంది ఐఏఎస్ వీళ్ళకి పాఠాలు చెప్తారు, లెసన్స్